అయితే ఇక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది, ఈడీ విచారిస్తుంది. బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి. బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ V6 బిజినెస్ సొల్యూషన్స్ 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది అఫీషియల్. తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ వర్మ, చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. వీళ్ళెవరో, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి. ఈయన సత్యనారాయణ వర్మ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయో విచ్చలవిడిగా అవి విత్డ్రా చేసి 3.5 కోట్లు దాదాపు ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్లు కొనుక్కున్నారు కర్ణాటకలో గిరిజన సంక్షేమ నిధి నుంచి. అదే చెప్తున్నాం, ఇంత దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి స్కాములు కాంగ్రెస్కి తప్ప ఎవరు అసలు ఆలోచించలేరు ఈ లెవెల్లో. సో ఈయనెవరు? ఈయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఏంది? ఈ 45 కోట్లు ఏవైతే 9 బ్యాంక్ అకౌంట్లలోకి తెలంగాణలోకి వచ్చినాయో అందులో చాలా మటుకు క్యాష్ విత్డ్రావల్ జరిగింది. ఈడీ వచ్చి దాదాపు 8 కోట్లు రైడ్ చేసి రికవర్ చేసినారు. బంగారం షాపులలో కూడా ఈ అమౌంట్ చేరిందని చెప్పి వాళ్ళు SIT కానీ ఈడీ కానీ బయట ప్రచారం చేసిరు. వాళ్ళంటే అఫీషియల్గా చెప్తారు. ఈ వ్యక్తి 35 కిలోల బంగారం కొనుక్కున్నాడు ఈ డబ్బులతోని తెలంగాణలో. హవాలా అకౌంట్లకు డబ్బులు రావాలి, గోల్డ్ షాప్లకు రావాలి. ఆ గోల్డ్ షాప్లకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేయకుండా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి. ఆ గోల్డ్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ. ఇది జరిగిన తతంగం.